మీటర్ ముండి కంట్రోల్ అయిపోయిందంట. బార్లలో లూజు లిక్కర్ పెట్టినా కంట్రోల్ అయిపోయింది. అప్పుడు చాలా కంట్రోల్ అయిపోతే ఈ కంట్రోల్ మధ్యలో వచ్చి తను నకిలీగా చేస్తే అది బద్నాం చేయడానికి మీడియాతో మాట్లాడి పాపం ఎక్సైజ్ అధికారులు అందరూ ఎదవలు. వాళ్ళందరూ ఇప్పుడు ఈ జోగి రమేష్ మాట వింటున్నారు. పాపం కొల్లు రవీంద్ర గారి మాట వింటలేదు. ఇప్పుడు ఈయన కూడా జనార్దన్ రావు కూడా వైసీపీ మనిషిని చెప్పుకుంటున్నాడు ఆయన. అందుకే మరి జోగి రమేష్ తో కాంటాక్ట్స్ ఉన్నాయి. గతంలో జోగి రమేష్ తో ఫ్రెండ్షిప్ ఉండేది. ఆ ఫ్రెండ్షిప్ టైంలో అప్పుడు కల్తీ లెక్కర్ అమ్మేవాడు. జగన్ టైంలో అమ్మేశారు, తయారు చేసి అమ్మేసేవాడు, మేబీ ఇప్పుడు ఈ లెక్కర్ లో కూడా అది రాస్తారేమో అతన్ని. జనార్దన్ రావుని మెయిన్ లెక్కర్ కేసులో కూడా రాస్తారు. మరి ఇతను తయారు చేసి అమ్మాడు అప్పట్లో, ఇప్పుడు బయటపడింది పెట్టేసేసి అది అప్పుడే అమ్మేవాడు. ఆ తర్వాత జగన్ వెళ్ళిపోగానే చాలా కంట్రోల్ అయిపోయింది లెక్కరు. సౌత్ ఆఫ్రికా కంట్రోల్ అయిపోయింది లెక్కరు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు పడతా ఉంటే జోగి రమేష్ పిలిచి, ఏందయ్యా నువ్వు వాళ్ళ తమ్ముడితో కవర్ చేసి, ఏందయ్యా నీకు మంచి కల్తీ లెక్కర్ చేయగలిగిన మగాడు నువ్వు, రాష్ట్రంలో మంచి లెక్కర్ కింగ్ నువ్వు, అట్లా నువ్వేంటి శాంతం ఈ వ్యాపారం వదిలేస్తే ఎట్లాగా, ఏది మన అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతుంటే పాట వస్తుంది చూడండి, నేలను విడిచి ఆకాశాన్ని విడిచి నేల మీదకి వచ్చింది, అట్లా నువ్వు అంత మహానుభావుడు ఏంటి, ఇట్లా నేల మీదకి వచ్చేడు ఏంటి, నువ్వు సరదాగా కల్తీ లెక్కర్ చేసుకో, రేపు పొద్దున్న చంద్రబాబుని బద్నాం చేసేస్తాం.